ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. సరే, యోగా ఇంపార్టెన్స్ ఏంటి? గ్లోబల్ ఫినామినన్గా యోగా ఎందుకు మారింది అంటే ఏం చెప్తారు? అంటే యోగా రోజు చేసే వాళ్ళందరికీ తెలిసిన విషయం ఇది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ఒక్కరోజు యోగా చేసి రేపటి నుంచి మళ్ళీ మామూలు అంటే ప్రాబ్లం. నేను కొన్ని సంవత్సరాలుగా దాదాపు 10 years అయింది అనుకుంటాను యోగా చేయబట్టి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా చూశాను. ఒకరోజు 2015 ఆ ప్రాంతంలో నేను అప్పటికి ఎమ్మెల్సీగా ఉన్నాను. నిమ్స్లో అన్ని పరీక్షలు చేయించుకోవడానికి వెళ్ళాను. వెళ్తే ఒకటేసారి నా బ్లడ్ షుగర్ లెవెల్ చాలా హైక్ అయి ఉంది. అప్పటిదాకా అంత హైక్ ఎప్పుడూ కాలే. వెంటనే డాక్టరు, లేదు మీకు ఇన్సులిన్ అడ్మినిస్టర్ చేయాలంటే, వద్దు సార్, నేను ఆహార నియమాలు పాటిస్తాను, మీకు యోగా లాంటి యాక్టివిటీ చేసి మళ్ళీ వస్తానన్నాడు. సబ్స్టాన్షియల్గా రెడ్యూస్ అయింది బ్లడ్ షుగర్ లెవెల్ ఇప్పటివరకు. ఈ 10 ఏళ్ళుగా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అందువల్ల మీకు వరల్డ్ వైడ్గా రిసెర్చ్ కూడా, మెడికల్ రిసెర్చ్ కూడా జరుగుతుంది. యోగా మెడికల్ బెనిఫిట్స్ ఏంటి అనే దానిపైన నేను ఎక్స్పర్ట్ కాదు, కానీ వరల్డ్ వైడ్ రిసెర్చ్ మీరు జస్ట్ మెడికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ యోగా అని గూగుల్లో కొట్టడం వస్తుంది. ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అయిన బ్లడ్ ప్రెషరు, డయాబెటిక్స్ తగ్గించడంలో, మెయింటైన్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఈవెన్ కొంత రీసెర్చ్ చెప్తుంది అంటే ఎపిలెప్సీ, మీరు ఇప్పుడు ఫిట్స్ అంటారే, ఆ సీజర్స్ అవి వచ్చే వారిలో కూడా పూర్తిగా నివారించలేకపోయినా ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. సో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి డిప్రెషను, యాంగ్జైటీ, దీని నుంచి ఇది బ్రహ్మాండమైన రిలీఫ్ ఇస్తుంది. ఈవెన్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ లైక్ మెమరీ, మీకు ఆలోచించే శక్తి, జ్ఞాపక శక్తి, మెదడులో గ్రే మ్యాటర్ పైన ప్రభావం చూపడం ద్వారా ఇది కాగ్నిటివ్ ఫంక్షన్ కూడా యోగా ఉపయోగపడుతుంది. తర్వాత మీకు బాడీ మాస్ ఇండెక్స్ని మెయింటైన్ చేయడం కావచ్చు. ఇలా ఒకటి కాదు, మీకు అనేక రకాల ఆరోగ్య బెనిఫిట్స్ యోగాతో ఉంది. యోగా బాడీ, మైండ్ అండ్ సోల్ను యునైట్ చేస్తుంది. అంటే ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో బాడీ మైండ్ యూనిజం అంటే మనిషి బాడీ, మనం ఫిజికల్ యాక్టివిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ మెంటల్ యాక్టివిటీ, ఇప్పుడు స్ట్రెస్ రిలీఫ్లో ఇది ఉపయోగపడుతుంది. సో ఇలా యోగా యొక్క థెరాపెటిక్ బెనిఫిట్స్ అనేది వరల్డ్ వైడ్గా డాక్యుమెంట్ అయ్యాయి, ప్రూవ్ అయ్యాయి. కనుకనే వైద్య పరిశోధన వరల్డ్స్లో ఉన్న టాప్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కూడా యోగా పేషెంట్స్ పైన ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ జరిపారు. అంటే ఎక్స్పెరిమెంటల్ గ్రూపు, నాన్ ఎక్స్పెరిమెంటల్, అంటే యోగా చేస్తున్న వారిని ఒక గ్రూప్గా, యోగా చేయని వారిని ఒక గ్రూప్గా పెట్టుకొని వాళ్ళ బ్రెయిన్లో వచ్చేటువంటి కదలికల్ని, మార్పుల్ని కూడా గమనించారు. సో గమనించాకనే వాళ్ళ యోగా ఇది యాక్సెప్టెడ్ ఎస్ ద సైన్స్. యోగా పైన ఇంకా సైంటిఫిక్ రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది. బట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశ సాంస్కృతిక సంపదగా ఉన్న యోగా ఇవాళ ప్రపంచమంతా అంగీకరించి ఆచరించడానికి కారణం దాంట్లో ఉన్న అద్భుతమైన శాస్త్రీయ దృక్పథం. సో యోగా అనేది ఒక మతానికి సంబంధించేది కాదు, దీన్ని ఒక మతపరమైన అంశంగా చూడాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా శాస్త్రీయపరమైన అంశము. ఇది శాస్త్ర విజ్ఞాన పరిశోధన ద్వారా నిరూపితమే. అందుకే యునైటెడ్ నేషన్స్ కూడా దీన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించి అమలు చేస్తుంది. వాళ్ళ అమెరికాలో కూడా మీకు అనేక చోట్ల యోగా సెంటర్స్ ఉన్నాయి. యోగా హెస్ బికమ్ $multi-billion బిజినెస్ ఆల్సో. యోగా కేంద్రాలు, యోగా ఇన్స్టిట్యూట్లు, యోగా థెరపిక్ సెంటర్స్, ఈవెన్ నేను చదివినట్టు బ్రెజిల్ అనుకుంటాను. ఈవెన్ విదేశాల్లో యోగా విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి. అందువల్ల యోగా ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్. మన వారసత్వ సంపదగా, మన సాంస్కృతిక జీవన సంపదగా వచ్చినటువంటిది. ఇట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ ఇండియా సాఫ్ట్ పవర్. అంటే మిలిటరీ పవరు, ఎకనామిక్ పవరే కాదు, కల్చరల్ పవర్ కూడా ఒక దేశ గౌరవాన్ని అంతర్జాతీయంగా ఇనుమడింపజేస్తుంది. అందువల్ల ఇండియా సాఫ్ట్ పవర్కి కూడా యోగా ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ప్రత్యేకించి ఈ సమకాలీన ప్రపంచంలో యోగా అనేది ఒక అవసరమే కాదు, ఇన్ఎవిటబిలిటీ. సమకాలీన ప్రపంచానికి ఉన్న లక్షణం ఏంటి? మనము నేచర్తో టోటల్గా, నేచురల్ క్లాక్తో అనుసంధానం చేసినప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఇప్పుడు పాతకాలంలో మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు 80 ఏళ్ళు, 85 ఏళ్ళ వయసులో కూడా నడుచుకుంటూ పొలానికి వెళ్ళేవారు,
పొలంలో పని చేసుకునేవారు, ఇంట్లో అన్ని పనులు వాళ్ళే చేసుకునేవారు ఉదయాన్నే 5 గంటలు వేసి. కారణం ఏంటంటే వాళ్ళ జీవన శైలి నేచురల్ క్లాక్కు లింక్ అయి ఉండే, వాళ్ళ ఆహార అలవాట్లు ప్రకృతి సిద్ధంగా ఉండే, వారి ఆచార వ్యవహారాలు వారి ఆహార వ్యవహారాలకు కూడా ప్రకృతితో సంబంధం ఉండే. కానీ ఈరోజు మనిషి ప్రతిరోజు నేచర్తో డిస్కనెక్ట్ అవుతున్నాడు. ఇవాళ రాత్రి 1 గంటకు 2 గంటలకు నిద్రపోతున్న మానవుల్ని చూస్తున్నాం మనం. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, గంటల తరబడి కదలకుండా కంప్యూటర్ పైన కూర్చొని పని చేసుకునే ఒక కొత్త జనరేషన్లో బతుకుతున్నాం. రాత్రి 12 గంటలకు కూడా స్విగ్గీలు, జొమాటోలో ఆర్డర్ ఇస్తూ జంక్ ఫుడ్, హై షుగర్ కంటెంట్, హై సాల్ట్ కంటెంట్ ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్న ఈ జనరేషన్లో బతుకుతున్నాం. నిరంతరం స్ట్రెస్ అని, యాంగ్జైటీ అని, డిప్రెషన్ అని, మూడ్ బాగలేదని, ఇదంతా మన 50 ఏళ్ల క్రితం ఎప్పుడన్నా మన తాత, మన నానమ్మ, అమ్మమ్మ నాకు డిప్రెషన్ ఉంది, నాకు స్ట్రెస్ ఉంది అని అన్నారా? వాళ్ళు 10 మందిని అన్నారు, పొలంలో గంటల తరబడి పనిచేశారు, ఇంట్లో ఆవులుంటే బర్రెలుంటే వాటికి పోషణ చేశారు. ఇంత చేసినా కూడా వాళ్ళు ఎక్కడ స్ట్రెస్ ఫీల్ కాలే, యాంగ్జైటీ ఫీల్ కాలే, డిప్రెషన్ ఫీల్ కాలే. ఇప్పుడు ఏమో ఐఐటీలో సీట్ వచ్చినాక ఒక అసైన్మెంట్లో మార్కులు రాకపోతే డిప్రెషన్, యాంగ్జైటీ. సో ఇలాంటి సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ నుంచి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా యోగా ఒక గొప్ప ఉపశమనం ఇస్తుంది. అన్ఫార్చునేట్లీ ప్రజలు 24 గంటల్లో ఎన్ని గంటలు పనిచేసి సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళకి అర్థం కాని అంశం ఏంటంటే, నీ హెల్త్ కనుక చెడిపోతే నీకు ఓవరాల్ ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది. 20 ఏళ్ళు యాక్టివ్గా పనిచేయాల్సింది 15 ఏళ్ళు పనిచేసావు అనుకోండి, నువ్వు డైలీ 12 గంటలు పనిచేసినా అది 6 గంటలు పనిచేసినట్టే లెక్క. ఎందుకంటే అల్టిమేట్గా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ వర్క్, యాక్టివ్ వర్క్ పోతుంది. ఒక్క రోజులో నేను ఎన్ని గంటలు పనిచేశానని ఆలోచిస్తాను తప్ప ఒక జీవిత కాలంలో ఎన్ని గంటలు పనిచేస్తామని ఆలోచించారు. అందువల్ల ప్రతిరోజు మీరు ఒక ½ అన్ అవరో, 45 మినిట్స్, 1 అవరో కనుక యోగా లాంటి, లేదా యోగా, స్విమ్మింగ్, డాన్స్, ఇలా ఏదో ఒక శారీరక వ్యాయామానికి కనుక కేటాయించగలిగితే యువర్ టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ వర్క్ ఇన్ లైఫ్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని తక్కువ ఉండదు. ఒక డేలో నేను గంటసేపు వేస్ట్ చేయలేను, ఈ గంటసేపు యోగా చేసుకుంటూ కూర్చో లోపల నాకు పని అయిపోతుంది, ఆఫీస్ వర్క్ అయిపోతుంది, లేదా ఈ వర్క్ అయితే 4 రూపాయలు ఎక్కువ సంపాదిస్తా, నా ప్రొడక్టివిటీ పెరుగుతుంది, నాకు ప్రమోషన్ వస్తుంది. ఈ గోల కన్నా ఒక 1 అవర్ పక్కకు తీసి పెడితే మీకు ఓవరాల్గా మీరు ఒక రోజులో గంట కేటాయిస్తే మీకు ఓవరాల్ జీవిత కాలంలో, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ వర్క్ ఇన్ ఏ లైఫ్ టైం కనుక తీసుకుంటే అనేక రెట్లు ఎక్కువ ఉంటుంది. అందువల్ల యోగా ఒక జీవన శైలికి కావాలి. ఇట్ కాన్ బి అన్ ఎపిసోడల్ యాక్టివిటీ. నాకు తెలిసినంతవరకు నేను చాలామందిని చూశాను ఈ 3-4 ఏళ్లలో. అంతర్జాతీయ యోగా రోజు ఊగిపోతారు, ఉవ్విళ్ళు ఉడతారు, ఆ రోజు ఉదయాన్నే యోగా చేస్తారు, ఆరంభ శూరత్వం అంటారు, 4 రోజులు చేస్తారు, 5 రోజులు చేస్తారు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ అంతర్జాతీయ యోగా దినోత్సవం కొరకు వెయిట్ చేస్తారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఇంత లక్షల మంది సమక్షంలో జరపడం ఎందుకంటే సమాజాన్ని మోటివేట్ చేయడానికి, సమాజంలో యోగా తన బెనిఫిట్స్ నుంచి అవగాహన కల్పించడానికి ఒక ప్రయత్నం. కానీ అక్కడి వరకే ప్రభుత్వాలు చేయగలుగుతాయి. నరేంద్ర మోడీ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వగలిగాడు, కానీ మీ ఇంట్లో వచ్చి మీతో చేయించలేడు కదా. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన భారతదేశానికి నరేంద్ర మోడీ నాయకత్వంలోకి వచ్చాక యోగాను ఒక వరల్డ్ వైడ్ యాక్టివిటీగా, గ్లోబల్ ఫినామినన్గా మార్చగలిగాడు. కానీ మన ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఏదో మోటివేట్ చేయలేడు కదా. ఇట్ ఈస్ యువర్ పర్సనల్ మోటివేషన్. అందుకే లెట్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ మోటివేట్ యూ. యోగా షుడ్ బి ఇంటగ్రేటెడ్ ఇంటూ అవర్ లైఫ్ స్టైల్. మన రోజువారీ జీవన శైలిలో యోగా భాగం కావాలి. ఇది ఇనీషియల్గా 4 రోజులు చేస్తే కష్టం అనిపించవచ్చు, కానీ యోగా, సూర్య నమస్కారాలు చేస్తే మీ బాడీలో, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, షుగర్, డయాబెటిక్, కొలెస్ట్రాల్, ఎవ్రీథింగ్ రెగ్యులేట్ అవుతుంది. మీ వెయిట్ అన్నీ రెగ్యులేట్ అవుతాయి 110%. మీ స్కిన్ గ్లో అవుతుంది, చాలా చేంజెస్ వస్తాయి. అంటే అన్లెస్ దెర్ ఇస్ ఎ మెడికల్ ఎయిల్మెంట్ ఉండి మీకు డాక్టర్ అడ్వైజ్ చేస్తే తప్ప, మీకు ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, ఇతర వాళ్ళకి ఏదైనా, అన్లెస్ మీ ఫిజిషియన్ సలహా ఇస్తే, కోమార్బిడిటీస్ ఉంటే తప్ప, ఫర్ ఏ నార్మల్ హెల్తీ హ్యూమన్ బీయింగ్ యోగా ఈజ్ ఎ గ్రేట్ వెల్త్ ఆఫ్ ఒక జీవితంలో తరగని సంపద లాంటిది.